నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ ప్రశ్న రావణ్ గారు ఆ ఇష్యూ ఏదైతే ఉందో అది రోజు రోజుకు కాస్త ఆ హీట్ని పెంచుతుందనే మనం చూడొచ్చు. అయితే అర్థమవుతున్న దాని ప్రకారం కొంతమంది చేస్తున్న ఆరోపణల ప్రకారం ఈ కేసును ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టాలి అని, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారికి ముడిపెట్టాలి అని కొన్ని హిందుత్వ శాఖలు ప్రయత్నిస్తున్నాయి గట్టిగానే అనేది వింటున్నాం. అంటే హిందుత్వాకి మేము ఛాంపియన్స్ని, హిందూ మతాన్ని మేమే కాపాడుతున్నాం, మేము లేకపోతే హిందూ మతం సర్వనాశనం అయిపోతుంది అని ఆవేశపడిపోయి చాలా అగ్రెసివ్గా మాట్లాడేటువంటి, అంటే మీడియా పర్సన్సే వీళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళు గతంలో రకరకాల ఛానల్స్లో పనిచేసిన వాళ్ళు, వీళ్ళు ఒక స్టాండ్ తీసుకుని మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఒక మోటో ఉంది చాలా స్పష్టంగా. అంటే తెలంగాణలో రావణ్ వెనకాల ఉన్న శక్తి ఎవరో కాదు, రేవంత్ రెడ్డి అని చెప్పి ఒక ఆవిడ ఒక వ్యాఖ్యానం చేశారు. అంటే ఈ వ్యాఖ్యానం ఎందుకు చేసుంటారు ఆవిడ అనేది ఒక్కసారి లోతులోకి వెళ్ళి చూస్తే, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయటం అనేది ఆవిడ ప్రోగ్రాం. అంటే తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే కాషాయ ప్రభుత్వాన్ని తీసుకురావటం అనేది మీరందరూ కష్టపడి పనిచేయాలి అని ఆ మధ్యకాలంలో ప్రధానమంత్రి గారు వచ్చి చెప్పెళ్ళారు, నరేంద్ర మోడీ గారు. కాబట్టి దాన్ని సుగ్రీవాజ్ఞగా స్వీకరించి వీళ్ళందరూ ఇక్కడ ఏది వచ్చినా కాంగ్రెస్కు చుట్టేయాలి, కాంగ్రెస్ని ఏదో మేరకు బదనాం చేయడానికి దేన్నైనా వాడాలి అని ఒక ప్రోగ్రాం, వీళ్ళే సెల్ఫ్ డిక్లేర్డ్ ప్రోగ్రాం. అలా వీళ్ళే ఒక ప్రోగ్రాం డిసైడ్ అయిపోయి రావణ్ వెనకాల రేవంత్ రెడ్డి అనేది బాగుంది, స్లగ్ కూడా రైమింగ్గా ఉందని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఆ మాటలు మాట్లాడటం మొదలుపెట్టారు. ఆ మాటలు మాట్లాడినందుకు గాను వీళ్ళు ఏదో ఆశిస్తున్నారు సంథింగ్, బీజేపీ నుంచి కావచ్చు, లేకపోతే సంఘ్ పరివారాన్ని నడుపుతున్నటువంటి అంటే దీనికి ఫండింగ్ ప్రోగ్రామ్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళ దృష్టిలో పడి అక్కడి నుంచి ఫండ్ని అట్రాక్ట్ చేయడం కోసం పడుతున్న తిప్పలేదు. అలా రేవంత్ రెడ్డి గారిని ముగ్గులోకి లాక్కొస్తున్నారు. ఓ పక్కన ఆయన ఇంటిగ్రిటీ ఒక గందరగోళం, ఆయన కాంగ్రెస్ పార్టీతో ఉన్నట్టుగా కనిపిస్తారు, రెండో వైపు కేంద్ర ప్రభుత్వానికి చాలా వినయంగా ఉంటాడు, చూస్తున్నారేమో అనిపిస్తుంది. వాళ్ళు పిలిస్తే వెళ్ళిపోవడానికి ఏ క్షణమైనా సిద్ధంగా ఉన్నాడు ఈయన. అంటే చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని ఉన్నట్లుగా ఉంటాడు ఆయన. ప్రధానమంత్రి గారితో కలిసి పాల్గొన్న వేదిక మీద కూడా అలాగే ముసిముసి నవ్వులు నవ్వుతూ చాలా సబ్మిసివ్గా చాలా వినయంగా వ్యవహరించాడు ఆయన. కాబట్టి ఆయన ఇంటిగ్రిటీ మీదే రకరకాల గొడవలు ఉంటాయి. ఇప్పుడు ఈవిడ కొత్తగా ఆయన ఏదో కాంగ్రెస్ పార్టీకి కమిటెడ్ సోల్జర్ లాగా మాట్లాడి, కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ముస్లిం ఐడెంటిటీ ఉంది అని ప్రూవ్ చేయడానికి వీళ్ళు చాలా కాలంగా కష్టపడుతున్నారు. అంటే ఫిరోజ్ ఖాన్ దగ్గర నుంచి మొదలుపెట్టేసి అంతకుముందు గాంధీ గారు కొంత ముస్లిం అనుకూలుడు అనేది ఆయన మీద ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ అంటే గాడ్సే గారు రాసినటువంటి లెటర్లో కూడా దాన్ని మెన్షన్ చేశాడు. ఆయన కోర్టు మరణ వాంగ్మూలంలో కూడా ప్రధానంగా ఆయన ఎలిగేట్ చేసింది ఇదే. గాంధీ ఏకకాలంలో హిందువులకి ముస్లింలకి నాయకుడిగా మారటం కోసం ఆయన కొత్తగా తన సమూహంలో చేర్చుకోవాల్సిన ముస్లింల కోసం హిందువుల హక్కులు ధారపోస్తున్నాడు అని ఆయన మీద దాడి. కాబట్టి ఇదే పద్ధతిలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎలాగూ ఐడెంటిటీని రుద్దాం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఈ రావణ్ కేసు కూడా చుట్టేస్తే బలంగా తెలంగాణలో రావణ్ని నిలబెట్టింది, రావణ్ని ఫండ్ చేస్తోంది, రావణ్కి అండగా నిలబడుతోంది మొత్తం కూడా. అంటే దీనికి ఇంకొక రీజన్ పట్టుకొచ్చి ఇక్కడ తెలంగాణ జర్నలిస్టులు కొంతమంది రావణ్ని అరెస్ట్ చేయటం మీద సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి కేవీఆర్ని అరెస్ట్ చేయటం, ఈ ఎపిసోడ్లో కొంచెం సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఈ రియాక్షన్ వెనకాల కూడా వీళ్ళే ఉన్నారని మాట్లాడుతున్నారు. రెండో వైపు ఇక్కడ అనవసరంగా వేరే రాద్ధాంతం చేసి, అంటే తెలంగాణ అస్తిత్వాన్ని రైజ్ చేయటం ద్వారా కాంగ్రెస్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అదే బ్యాచ్ మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు. ఈ బ్యాచ్ అంతా కాంగ్రెస్ పెయిడ్ అని వీళ్ళు మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళు పెయిడ్ బ్యాచ్, ఎవరైతే ఈ విమర్శలు చేస్తున్నారో వీళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారు ఇదంతా. వీళ్ళు కనిపించిన వాడినల్లా పెయిడ్ బ్యాచ్ అంటారు. ఇదొక దారుణం, ఇది అడ్డుకోవాలి. ఇలా ఇక్కడ జరుగుతుంటే రెండో వైపు ఆంధ్రప్రదేశ్లో జగన్ నడిపిస్తున్నాడు ఈ డ్రామా అంతా అని వాళ్ళ గొడవ. అంటే జడా శ్రవణ్
ఏర్పాటు చేసినటువంటి ఏలూరు మీటింగ్ అది దళిత క్రైస్తవ శంఖారావం. ఆ దళిత క్రైస్తవ శంఖారావం అనేది జగన్ ఫండ్ చేశాడు, జగన్ డిజైన్ చేశాడు అనేది ఒక గొడవ అయితే, రావణ్ వెనకాల జగన్ అనేది ఒక సిద్ధాంతం అక్కడ. ఆ సిద్ధాంతం ఎందుకు రావణ్ హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడాడు అంటే, ఆయన హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడమని జగన్ డబ్బులు ఇచ్చాడు, ఎందుకంటే అతను క్రైస్తవుడు కాబట్టి. ఆ క్రైస్తవం అనేటువంటి ఒక లీడ్ తీసుకుని ఆ రోజున తిరుపతి లడ్డు వ్యవహారంలో కూడా ఆయన్ని టార్గెట్ చేశారు. టార్గెట్ చేసి మొత్తం ఆయన మెడకి చుట్టి హిందూ ఓట్ బ్యాంకుని జగన్కి దూరం చేయాలనే కుట్ర ఇది. ఆ కుట్రలో భాగంగా ఆ కుట్ర వాళ్ళు చేస్తున్నారనే విషయం జగన్కి తెలుసు. అందుకనే ఆయన జై శ్రీరామ్ అని మొదలుపెట్టాడు. నేను లెటర్ ఆయన ట్వీట్, ఆయన ట్వీట్లో జై శ్రీరామ్, ఆ రాముడు ఈ మాట కూడా క్లియర్గా అన్నారు, హే రామ్ సేవాంధ్ర. దాని వెనకాల చాలా అర్థాలు ఉన్నాయి. సేవాంధ్ర అనటం వెనకాల ప్రోగ్రాం అదే. బాబు హిందువులారా, హిందుత్వ అనేది హిందూ మతానికి ఒక రకంగా చెడు చేస్తోంది కాబట్టి హిందుత్వ నుంచి హిందూ మతాన్ని కాపాడుకో నువ్వే రాముడా అని అడుగుతున్నాడు ఆయన. కాబట్టి ఆ పరిస్థితికి తీసుకొచ్చారు. ఆ మేరకు టెర్రరైజ్ చేయగలిగి ఇప్పుడు రావణ్ కేసును ఆయనకు చుట్టి తద్వారా తెలుగుదేశం మెప్పు పొంది తెలుగుదేశం పార్టీ ఇచ్చేటువంటి మూటలు తీసుకుందామనే తాపత్రయంతో అదొక గొడవ. ఇక్కడేమో కాంగ్రెస్ పార్టీని చుట్టి రేవంత్ రెడ్డిని కూడా చుట్టి ఇక్కడ బీజేపీ వారు ఇచ్చే డబ్బులు తీసుకోవాలనేది ఇక్కడ తాపత్రయం. ఈ ఇద్దరూ కలిసి ఒక చోట చేరి రావణ్ ఎపిసోడ్ అనే దాన్ని ఎవరి ఇష్టానికి వాళ్ళు వాడేసుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వీరెవరికి హిందూ మతం మీద శ్రద్ధ లేదు, హిందూ మతం ఉద్ధరించాలనే కార్యక్రమము లేదు. తమని తాము ఉద్ధరించుకోవటం కోసం, తమ జీవితాలను ఉద్ధరించుకోవటం కోసం వీళ్ళు యాక్చువల్గా పెయిడ్ బ్యాచ్. ఈ పెయిడ్ బ్యాచ్ మొత్తం ఒక చోటకు చేరిపోయి వీళ్ళందరూ హిందూ మతోద్ధారకుల్లాగా మాట్లాడేయటం అనే ఒక దారుణం ప్రస్తుతం సమాజంలో జరుగుతోంది. ఈ ఛాంపియన్స్, ఈ బూటకపు ఛాంపియన్స్ అందరికీ ఒక యుద్ధక్షేత్రాన్ని క్రియేట్ చేశాను నేను అనే భ్రమలో కొన్ని ఛానల్స్ బతుకుతున్నాయి. ఆ ఛానల్స్కి ఫండింగ్ తెలుగుదేశం నుంచి వస్తుంది. వాళ్ళు ఇప్పుడు వీళ్ళందరికీ ప్లే గ్రౌండ్ క్రియేట్ చేసి తెలుగుదేశం వారిచ్చే డబ్బులతో వీళ్ళందరినీ అక్కడ ఆడుకోమని, అక్కడ జగన్ని టార్గెట్ అయితే జగన్ టార్గెట్ అవుతాడు, ఇక్కడ కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ అవుతుంది, రేవంత్ రెడ్డి అవుతాడు. ఎవరు టార్గెట్ అయినా వాళ్ళు మన దగ్గరికి వస్తారు. బేరం మాట్లాడు, కొంచెం తగ్గించండి, మా డోస్ తగ్గించండి అని అడగడానికి మన దగ్గరికే రావాలి. కాబట్టి గేమ్ బాగానే ఉందని తెలుగుదేశం పార్టీ అనుకుంటోంది. కానీ తెలుగుదేశం పార్టీకి ఇంటర్నల్గా ఇంకో కుట్ర ఉంది. వాళ్ళు ఎవరూ కూడా రావణ్ విషయంలో ఓపెన్గా మాట్లాడలేదు. ఒక శ్రీధర్ రెడ్డి తప్ప ఇంకెవరూ నోరు తెరవలేదు. శ్రీధర్ రెడ్డి కూడా జగన్కి చుట్టాడు. జగన్కి చుట్టి ఇది మన స్క్రీన్ ప్లే అని చెప్పాడు ఆయన ప్రపంచానికి. అయితే ఎందుకు రావణ్ విషయంలో వీళ్ళు మాట్లాడలేదంటే, టోటల్గా ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ గొడవ మొత్తం వ్యవహారం జనసేనకి చుట్టేసి దీని మీద చెడు వచ్చినా మంచి వచ్చినా అది జనసేనకే. మన సెక్యులరిస్టిక్ ఇమేజ్ ఒకటి ఉంది, రామారావు గారి నుంచి వచ్చిన వారసత్వం, దాన్ని నిలబెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ మధ్యలోకి ఈ సామాజిక వర్గం కూడా జొప్పించారు. ఆయనది ఏ కులం అని అంటే కమ్మ కులం కాబట్టి టీడీపీ వాళ్ళు మాట్లాడట్లేదు. అది బాగానే ఉంది, మంచి ఆర్గ్యుమెంట్. అంటే ఆయన చౌదరి అవునా కాదు దాని మీద కూడా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి. అతను జోసెఫ్ చౌదరి అంటున్నారు, జోసెఫ్ చౌదరి కాదు అంటున్నారు. ఆ జోసెఫ్ పక్కన చౌదరి కొట్టేసి కొన్ని సిద్ధాంతాలు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రచారంలో పెట్టాయి. ఇలా అంటే ఎక్కడో ఏదో కలిసి ఉండొచ్చు కానీ ఇతనైతే చౌదరి కాదండి అని డిజోన్ చేసుకునే ప్రోగ్రాం మొదలుపెట్టారు. నిజానికి అది ప్రాపర్ దాడే, అలా దాడి జరగాల్సిన అవసరం ఉంది వాళ్ళ మీద. కాబట్టి వాళ్ళు ఏది దొరికినా ప్రయోజనాలకు వాడేసుకోవటమే. మాట్లాడే వాళ్ళకు ఒక ప్రయోజనం ఉంటుంది, వాళ్ళకి ప్లాట్ఫామ్ ఇచ్చిన వాడికి ఒక ప్రయోజనం ఉంటుంది, మాట్లాడించే వాడికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఇక్కడ దారుణం ఏంటంటే ఈ కార్యక్రమాలు, ఈ డిబేట్లు ఆర్గనైజ్ చేస్తున్నటువంటి హోస్టులు అనబడే యాంకర్లకి కూడా ఒక ప్రోగ్రాం ఉంది. వాళ్ళు వీళ్ళకంటే అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు. అంటే మేము ఎంత అగ్రెసివ్గా మాట్లాడితే అక్కడ మీటర్ స్కేల్ ఉంటుంది, ఆ స్కేల్ ప్రకారం ఆ స్కేల్కి తూగితే తప్ప మా అకౌంట్లోకి డబ్బులు రావన్న ధోరణిలో వాళ్ళు వ్యవహరిస్తున్నారు. రావణ్ వెనకాల నడుస్తున్నటువంటి
ఈ ఆర్థిక లావాదేవీల స్థాయి ఏమిటి, మార్కెట్ ఏమిటి హ్మ్. అనే దాని మీద ఒక స్టడీ చేయాల్సినటువంటి పరిస్థితి. అంత దారుణంగా ఛానల్స్ అలాగే అనలిస్టులు మారిపోయినటువంటి ఒక దారుణమైన పరిస్థితి. ఇది హిందూ మత ఉద్ధరణ అనే అకౌంట్లో నడుస్తోంది. కానీ దీనివలన హిందూ మతం అనేది ఎంత అన్పాపులర్ అవుతుంది, ఎంత ఇన్హ్యూమన్ అనిపించుకుంటుంది అనేది అది గమనించుకోవట్లేదు. వాళ్ళకి అర్థం కావట్లేదు. చూద్దాం సార్ ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.